ఏంటంటే నాకు గుట్టి దానికి కమాండ్ ఇచ్చి వదిలేస్తారు, అది ఆటోమేటిక్గా ఒక్కొక్క కలర్ కొట్టుకుంటూ మొత్తం ఇట్లా సెట్ చేసుకుంటుంది. మీరు వెనకాల చూసారు మొత్తం అన్నీ ఈ డిజైన్ చూసారు, కంప్యూటర్లో డిజైన్ ఉంది, మనకి ఫీడ్ చేసుకోవచ్చు అన్నమాట. మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ మనకి ఫీడ్ చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేను మీ వినోద్. ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఈరోజు మనము మా ఫ్రెండ్ ఒక అతను సూయింగ్ మిషన్స్ ఉంటాయి, ఎంబ్రాయిడింగ్ మిషన్స్ ఉంటాయి కదండి, ఎంబ్రాయిడ్ చేస్తాయి కదా, ఆ మిషన్స్ ఫ్యాక్టరీకి తీసుకెళ్తాను అనమాట. మిషన్ మ్యానుఫ్యాక్చర్ చేసే ఫ్యాక్టరీకి. ఈరోజు వీడియోలో మొత్తం ఆ మిషన్స్ అన్ని స్క్రాప్ లెవెల్ నుంచి ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, ప్లస్ దాని రేట్ ఎంత, దాని యూస్ఫుల్ ఏంటి, అవన్నీ మీకు ఈ వీడియోలో నేను చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఇప్పుడు ఏంటంటే మేము యూగు నుంచి ఒక 10 కిలోమీటర్ దూరంలో ఉందండి, వెళ్తున్నాము. మా ఫ్రెండ్ తీసుకెళ్తున్నాడు. నీహో లోపా ఆయన గుర్తుపెట్టారా? మరి లాస్ట్ టైం మన నానో మిషన్లో కనిపించాడు అతను, ఆయన. సో కలిసి వెళ్తున్నాము ఇప్పుడు. ఆడికి వెళ్ళి ఫ్యాక్టరీ మొత్తం చూసిన తర్వాత నేను ఆ మిషన్ సంగతి అన్ని సంగతి మీకు చెప్తాను. ఓకే అండి. దానికన్నా ముందు ఆ మిషన్ గురించి రేట్ చెప్తాను. ఆ మిషన్ వచ్చేసి ఇక్కడ 20,000 యువాన్స్ అని చెప్పేసి అన్నమాట, ఒక సింగిల్ మిషన్. ఆ సింగిల్ మిషన్లో ఎంబ్రాయిడింగ్స్ అన్ని చేసుకోవచ్చు. 20,000 యువాన్ అంటే ఇంచుమించు మన ఇండియన్ కరెన్సీలో. నేను ఎప్పుడు జనరల్లీ ఏమన్నా కానీ ఆర్ఎంబీ అనే క్యాలిక్యులేషన్ మాత్రం నేను కంపల్సరీ 10 రూపీస్ లాగా చేస్తాను. అది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది, 10 రూపీస్ 11 రూపీస్ అట్లా అవుతూ ఉంటుంది. సో నేనైతే 10 రూపీస్ లాగా క్యాలిక్యులేట్ చేస్తాను అప్రాక్సిమేట్లీ. ఎందుకంటే నాకు అది అలవాటు అయిపోయింది అనమాట, ఇంచుమించు 3.5 years to 4 years నుంచి అలవాటు అయిపోయింది కాబట్టి. ఓకే, ఇంచుమించు మన ఇండియన్ కరెన్సీలో అది 2 లక్షల రూపాయలు వరకు ఉంటుంది ఆ మిషన్. ఆ మిషన్ ఏం సంగతో మీకు మొత్తం డీటెయిల్స్ నేను చూపిస్తాను. దాంట్లో మనకి ఏమైనా టెక్నికల్గా ఏమైనా ప్రాబ్లం వచ్చినా ఏమొచ్చినా కానీ వీళ్ళు మనకి ఆన్లైన్లో సపోర్ట్ చేస్తారనమాట. మనం ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు, మనం డైరెక్ట్గా అక్కడే మనకి సపోర్ట్ చేస్తారనమాట. ఆన్లైన్లోనే సపోర్ట్ చేస్తారు, ట్రైనింగ్ కూడా వాళ్ళు ఇస్తారనమాట. మనకు కావాల్సిన డిజైన్స్ అవన్నీ మనము దాంట్లో వేసుకోవచ్చు మన క్లాత్స్ పైన. ఓకే అండి, లెట్స్ గో. మీకు వచ్చేసామండి, మనం ఇప్పుడు లోడ్కి వెళ్దాం మెల్లిగా. ఈ మిషన్లో నేను మీకు పెయింటింగ్ సెక్షన్ నుంచి చూపిస్తాను, మొత్తం టోటల్ స్క్రాప్ నుంచి చూపిస్తాను. ఆ మొత్తం మిషన్ ఎట్లా మ్యానుఫ్యాక్చర్ చేస్తాను సంగతి. ఇక్కడ మాత్రం టోటల్గా ఇప్పుడు చూసారు కదా, లేజర్తోని అది కట్ చేస్తున్నారు. దాని డైస్ ఉంటాయి కదా, మెయిన్ డైస్, పేపర్స్ అవన్నీ చూడండి ఎలా కట్ చేస్తున్నారు దాన్ని. ఆ షీట్స్, ఈ పేపర్లో డిజైనింగ్స్ ఉన్నాయి, అది మన ఇంజనీర్ డిజైన్ చేస్తారు కదా, అది మిషన్ మొత్తం సెట్ చేసేస్తే ఆటోమేటిక్గా అదే కట్ చేసుకుంటారు. ఇంకా మొత్తం టోటల్గా పీసెస్ మొత్తం కట్ అయ్యాక అప్పుడు వాళ్ళు తీసేస్తారు దాంట్లో నుంచి. ఇది మొత్తం టోటల్లీ ఆటోమేటిక్ అండి, మనం ఇంక చేయాల్సింది ఏం లేదు, కమాండ్ ఇచ్చేస్తే ఆటోమేటిక్ అదే చేసుకుంటూ పోతుంది. ఇంకా లోపలికి వెళ్దాం. ఓకే, ఇది వచ్చి పెయింటింగ్ సెక్షన్ అండి. యాక్చువల్లీ ఇది మొత్తం అది దాని మేజర్ బేస్ ఉంటుంది కదా, దాంట్లో బేస్ని మొత్తం లోపల పెయింటింగ్ రూమ్లో పెట్టేసి దాన్ని పెయింట్ చేసి ఇప్పుడే బయటకు తీశారు దాన్ని. ఈ హెడ్ వచ్చేసి మొత్తం టోటల్ మెయిన్ అనమాట మిషన్కి. బయట తీసుకొస్తున్నాడు కదా, అది వచ్చేసి మొత్తం మెయిన్ మిషన్కి మేజర్ స్టేషన్ అనమాట. యాక్చువల్లీ మొత్తం స్టిచెస్ చేసే అది ఉంటాయి కదా, సూయింగ్ మిషన్స్, దానికి ఇది మెయిన్ బేస్. మనకి మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు మనకి టోటల్ ఫైనల్ మిషన్ కనబడుతుంది కదా, అప్పుడు చూద్దాము క్లియర్గా, అప్పుడు మీకు ఐడియా వచ్చేస్తుంది అనమాట. ఇది ఓన్లీ బేసిక్ అనమాట, దాని స్కెల్టర్ అనుకోండి ఇంకా టోటల్గా. ఇది వచ్చేసి పెయింటింగ్ సెక్షన్. మనం ఇంకా ఫర్దర్గా వెళ్దాం. అన్నీ ఇలాంటివే ఉన్నాయండి మిషన్స్ ఇక్కడ, మ్యాక్సిమం అన్ని లేజర్ కటింగ్ మిషన్స్ ఉన్నాయి. చూసారు కదా ఎలా కట్ చేస్తుంది, అది మొత్తం బిట్స్ లాగా. ఇండస్ట్రీ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అసలు జనరల్లీ ఏంటంటే నేను మా ఫాదర్ ఈసీఎల్లో వర్క్ చేసేటప్పుడు నేను చూశాను అనమాట ఇట్లా ఈ సెటప్లో. దాని తర్వాత ఇదే ఇంకా నెక్స్ట్ టైం ఇదే చూద్దాము, ఇండస్ట్రీ అంటే ఏంటి యాక్చువల్లీ అని.
ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ ఉందన్నమాట. ఒక్కొక్క బేస్లో ఒక్కొక్క పార్ట్ని చేస్తున్నారు అనమాట మ్యానుఫ్యాక్చరింగ్. అది మొత్తం చూద్దాం మనం డీటెయిల్గా. అది చేసేది ఏం లేదు, మొత్తం వాళ్ళ కమాండ్ ఇచ్చేసి కూర్చుంటారు. చూడ ఎట్లా కూర్చున్నాడు అతను పక్కన, దాన్ని కమాండ్ ఇచ్చేసాడు మిషన్కి, అది ఆటోమేటిక్ అదే హోల్స్ పెట్టుకోవడం అన్నీ అవే చేసుకుంటూ పోతుంది మెల్లిగా మొత్తం సిస్టమ్ ప్రకారం. ఇది వచ్చేసి ప్లాస్టిక్ కట్ చేస్తుందండి. పైన ఆ మెటల్ షీట్ని కవర్ చేయడానికి ప్లాస్టిక్స్ ఉంటాయి కదా, ప్లాస్టిక్ షీట్ అది కట్ చేస్తుంది అనమాట, డైస్ లాగా. ఇది టోటల్ మేజర్ వర్క్షాప్ అనమాట. దీంట్లో దాని బేస్ అవన్నీ తయారు చేస్తారు. మిషన్కి సంబంధించిన కింద బేస్ ఉంటుంది, సపోర్టింగ్ బేస్ మెటల్స్ మొత్తం. ఇది మొత్తం వ్యూ అనమాట ఫ్యాక్టరీది, కంప్లీట్ వ్యూ. ఇంకా కొంచెం ముందుకెళ్ళి చూద్దాం. ఈ కార్డ్బోర్డ్స్ ఉన్నాయి కదండి, ఇది వచ్చేసి ప్యాకింగ్కి యూజ్ చేస్తారనమాట. అది ప్యాకింగ్ చేసి ఎట్లా ఉందో మీకు చూపిస్తాను నేను. ఇది చూసారు కదా, ఇంతకుముందు మనకు పెయింటింగ్ అయింది, గుర్తుపట్టారు కదా అని, బేస్ మెయిన్ స్కెలిటన్. ఓకే, ఇంకొంచెం ముందుకు వెళ్దాం. టోటల్ ప్రోడక్ట్ అయిపోయిన తర్వాత ప్యాకింగ్ ఎట్లా ఉంటుందో నేను చూపిస్తాను మీకు. మిషన్ వచ్చేసి రెడీ అయిపోయింది అనమాట మొత్తం. ఇట్లా ప్యాక్ చేస్తారు, ఫైనల్ ప్యాకింగ్ ఇట్లా ఉంటుంది. దాన్ని మళ్ళీ అట్టలో డబ్బా ఉంటుంది కదా, దాంట్లో కూడా ప్యాక్ చేస్తారు, అది కూడా నేను చూపిస్తాను మీకు. ఇదే అనమాట, ఇది టెస్టింగ్ అయిపోయింది. కింద చూసాక డిజైన్స్ అవి టెస్ట్ చేసింది అనమాట. దాన్ని ఆ మిషన్ నుంచి చేసిన డిజైన్స్ దానికే పెట్టారనమాట, మీన్స్ ప్రూఫ్ లాగా. ఎగ్జాంపుల్, ఇది ఈ మిషన్తో చేసిన డిజైన్స్ అని. ఆ డిజైన్ టెస్టింగ్స్ ఎలా చేస్తారో నేను మీకు చూపిస్తాను ఇప్పుడు పైన. అది మొత్తం ఫైనల్ ప్రోడక్ట్ వచ్చినాక ఎట్లా ఉంటుందో మీకు కనిపిస్తుంది క్లియర్గా. చూసారు కదా, ఆల్మోస్ట్ ఇంచుమించు 6 మిషన్స్ వెళ్తున్నాయి. ఓకే, ఇది వచ్చేసి కటింగ్ మిషన్, డ్రిల్ చేస్తాం ఇక్కడ. కటింగ్ మిషన్ కాదు, ఇది యాక్చువల్ ఫోల్డింగ్ మిషన్ అనుకుంటా. పవర్ఫుల్ ఫోల్డింగ్ మిషన్. పైన క్రేన్స్ చూస్తారు కదండి ఎలా ఉన్నాయి, మొత్తం హెవీ లిఫ్ట్ చేసే క్రేన్స్. ఇది మనము టోటల్ ఫైనల్ అసెంబ్లీకి వచ్చామన్నమాట. కింద పెయింటింగ్ అవంతా అయిపోయిన తర్వాత పైకి వచ్చాము ఇప్పుడు మనమే. ఇప్పుడు మొత్తం ఇక్కడ దాని లోపల ఉన్న ఎలక్ట్రానిక్స్ అవన్నీ మొత్తం ఫిట్ చేస్తారన్నమాట ఇక్కడ ఈ స్టేషన్లో. దాని తర్వాత దాన్ని టెస్ట్ చేస్తారన్నమాట. టెస్టింగ్ కూడా ఎలా ఉంటుంది అనే సంగతి మనం క్లియర్గా చూద్దాం. చూసారండి, ఆడవాళ్ళు కూడా చేస్తున్నారు మిషన్ అసెంబ్లీ. ఈ డిజైన్స్ అన్నీ దీంట్లోనే చేస్తారనమాట. ఈ ఎంబ్రాయిడింగ్ ఉన్నాయి కదా డిజైన్స్, ఎంత బాగున్నాయి కలర్ఫుల్గా. ఈ మిషన్ పైన చేశారు. అది ఎలా చేస్తారో కూడా నేను చూపిస్తాను మీకు. ఇది టెస్టింగ్స్లో ఉన్నమాట. ఇప్పుడు ఈ టెస్టింగ్ పాస్ అవ్వగానే ఆటోమేటిక్గా దాన్ని ప్యాక్ చేసేసి, ఇందాక మనం చూస్తాం కదా ఎట్లా ఉందో అట్లా ప్యాక్ చేసి పంపించేస్తుంది. చూడండి, ఇది ఆపరేషన్లో ఉంది. ఇప్పుడు డిజైన్ చేస్తుంది. ఏంటంటే నాకు గుట్టి దానికి కమాండ్ ఇచ్చి వదిలేస్తారు, అది ఆటోమేటిక్గా ఒక్కొక్క కలర్ కొట్టుకుంటూ మొత్తం ఇట్లా సెట్ చేసుకుంటుంది. మీరు వెనకాల చూసారు మొత్తం అన్నీ. ఈ డిజైన్ చూసారు, కంప్యూటర్లో డిజైన్ ఉంది, మనకి ఫీడ్ చేసుకోవచ్చు అన్నమాట. మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ మనకి ఫీడ్ చేసుకోవచ్చు. ఆ పర్టికులర్ డిజైన్ రెడ్ కలర్ ఇప్పుడు ప్రింట్ చేస్తుంది, దాని తర్వాత మళ్ళీ గ్రీన్ కలర్ ప్రింట్ చేస్తుంది, దాని తర్వాత కింద రెడ్, అట్లా మెల్లిగా డిజైన్ ప్రింట్ చేస్తుంది. ఇది వచ్చేసి డబుల్ మిషన్ అండి. అది ఏంటంటే సెట్స్ ఉన్నాయన్నమాట. కింద 2 మిషన్ సింగిల్ పీస్తో సహా ఉన్నాయన్నమాట. సింగిల్ పీస్, డబల్ పీస్, త్రిబుల్ పీస్, అట్లా మీకు 20 పీస్ 30 పీస్ ఉన్నాయి కూడా నేను చూపిస్తాను మిషన్స్ని. ఇది వచ్చేసి 3 పీస్ మిషన్ అన్నమాట, 3 సెట్స్. ఇది క్యాప్తో ప్రింట్ చేస్తుంది. ఆ క్యాప్స్ ఎట్లా ఎంబ్రాయిడరీ చేస్తుందో నేను చూపిస్తాను మీకు. ఇది డిజైన్ అనమాట. ఈ డిజైన్ వస్తుంది, క్యాప్లో ప్రింట్ చేస్తుంది. అది ప్రింట్ కాదు, ఎంబ్రాయిడరీ చేస్తుంది. సార్ ఇదేంటంటే ఫ్యాక్టరీలో ఫైనల్ టెస్టింగ్ ప్రాసెస్లో ఉన్నాయన్నమాట ఈ మిషన్స్.
ఈ ఫైనల్ టెస్టింగ్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్లీ ఇంకా దాన్ని ప్యాక్ చేసి పంపించేస్తారు ఇంకా దాన్ని. ఇది చూసారు కదండి మన బేస్, ఇందాక మనం పెయింటింగ్ అయినప్పుడు చూసామా సేమ్ అదే అనమాట, పైకి వచ్చింది. ఇప్పుడు అతను మెల్లిగా దాన్ని పార్ట్స్ ఫిక్స్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇంకా ఫర్దర్గా వెళ్దాం ముందుకి. ఇది చూసారు కదండి, ఇది వచ్చేసి 4 పీస్, ఇది కూడా 3 పీస్ ఉంది. త్రీ మిషన్స్ది సెట్ అనమాట అది. ఇవన్నీ ఫైనల్గా ఆ పర్టికులర్ మిషన్ డిజైన్ చేసినవి ప్రూఫ్ లాగా పంపిస్తారు అనమాట, దాంతో ప్యాకింగ్ చేసి. ఇందాక మనం ప్యాకింగ్ చేసి చూసాం కదా, సేమ్ ఇవే అనమాట. అవి కూడా ప్యాకింగ్ చేసేసి దాంతోపాటు పంపించేస్తారు కిందకి, ఇంకా కస్టమర్ లొకేషన్కి. ఇవన్నీ సేమ్ డిజైన్ కనబడుతున్నాయి అక్కడ చూడండి, నైకీ, అడిడాస్ అన్నీ రాస్తున్నాయి కదా, ఇదేంటంటే టైటిల్ అన్నమాట యాక్చువల్లీ. చూడండి ఎలా ఉన్నాయి లోపల, ఎలక్ట్రానిక్స్ సర్క్యూట్ బోర్డ్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి సింగిల్ పీస్ మిషన్ అనమాట. ఇది మనకి దాని స్కెల్టన్ కనిపిస్తుంది కదా, ఇంతకుముందు మనం పెయింట్ చేస్తున్నాం కదా అది. చూడండి అతను ఎట్లా ఫిక్స్ చేస్తున్నాడో మొత్తం సర్క్యూట్ బోర్డ్స్ అవన్నీ. ఈ పర్టికులర్ మిషన్ అది ఈ ఫ్యాక్టరీలో మొత్తం స్క్రాప్ నుంచి రెడీ అవుతుంది అనమాట, ఫైనల్ ప్రోడక్ట్ వరకు రెడీ అయ్యి అప్పుడు ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇది వచ్చేసి మొత్తం స్పేర్ సెక్షన్ అనమాట. ఇవన్నీ దాంట్లో చిన్న ఐటమ్స్ అన్ని రిక్వైర్మెంట్ ఉంటాయి కదా, మనం ముందుకెళ్ళి చూద్దాం. స్పేర్స్ చూసారు కదండి, మొత్తం ఇవన్నీ స్పేర్ పార్ట్స్ ఇక్కడ ఉన్నాయన్నీ. కింద మొత్తం హార్డ్ వర్క్ అంటే మీన్స్ కటింగ్. ఫ్రెండ్స్ చూసారుగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ, ఎంత చిన్న స్కేల్ ఇండస్ట్రీ అనగానే చాలా డబ్బులు సంపాదించే ఇండస్ట్రీ ఇది మొత్తం ఎంబ్రాయిడింగ్ మిషన్స్ గురించి చేసే ఇండస్ట్రీ అనమాట. టోటల్గా నేను చూపించేది మొత్తం వెనకాల మీకు అంత స్పేర్స్ అన్ని కనబడుతున్నాయిగా. టోటల్ ఫ్యాక్టరీ ఈ చూసాగా డిజైన్స్ అన్నీ ఇది మిషన్సే ప్రింట్ చేశాను అనమాట పర్ఫెక్ట్గా. అది క్యాప్స్ కూడా ప్రింట్ చేసేటప్పుడు ఎట్లా ఉంటుందో మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం క్యాప్స్ చూద్దాం పదండి.
ఆ నాజిల్స్ అవన్నీ మనం సెట్ చేసుకోవచ్చు అనమాట ఈజీగా. ఆ మిషన్ చూడడానికి కొంచెం కాంప్లికేటెడ్గా కనిపిస్తుంది కానీ అది ఫిట్టింగ్ అవన్నీ ఈజీగా చేసుకోవచ్చు. మంచి పైన వెనకాల ఆ థ్రెడ్ రోల్స్ పెట్టేసి ఆ వైర్లన్నీ మీన్స్ ఉంటాయి కదా, దారం ఉంటుంది కదా, దాన్ని ఆ హోల్సేల్లో పెట్టడం అంతే. అది ఆటోమేటిక్గా అదే తీసేసుకుంటుంది అంట. ఓకే, అది క్యాప్స్ చూడండి ఎలా చేస్తుందో. క్యాప్స్ పైన ఎంబ్రాయిడింగ్ చేస్తుంది చూడండి. ఇందాక మన మిషన్ కమాండ్ సెట్ చేశారు, ఇప్పుడు అది ఎంబ్రాయిడింగ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అక్కడ ఇది డిజైన్ అనమాట. ఆ డిజైన్ మొత్తం అది ఫిల్ చేస్తుంది. ఇంకా ఆ డిజైన్ ప్రకారం ప్రింట్ చేసుకుంటే వెళ్ళిపోతుంది. దాని తర్వాత కలర్ చేంజ్ అవ్వని మళ్ళీ నెక్స్ట్ కలర్ ప్రింట్ చేయడం స్టార్ట్, నెక్స్ట్ కలర్ ఎంబ్రాయిడింగ్ చేయడం స్టార్ట్ చేస్తాను. ఒక క్యాప్కి 15 నిమిషాలు 20 నిమిషాలు 15 నిమిషాలు తీసుకుంటాను అనుకుంటా ఒక క్యాప్ ఎంబ్రాయిడరీ చేయడానికి. ఇప్పుడు ఎంబ్రాయిడింగ్ చేస్తే దాని రేట్ మాత్రం కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది కదా ఆ క్యాప్. నెక్స్ట్ కలర్ స్టార్ట్ అయింది చూడండి, చూసారుగా. ముందు వచ్చేసి లైట్ ఆరెంజ్ కలర్లో ఉంది. ఇప్పుడు నెక్స్ట్ వేరే కలర్ ప్రింట్ చేయడం స్టార్ట్, వేరే కలర్ ఎంబ్రాయిడరీ చేయడం స్టార్ట్ చేసింది. ఎల్లో కలర్లో, సారీ ఎల్లో కలర్ రైట్. అది మొత్తం టెస్టింగ్ అయిపోయాక అది పర్ఫెక్ట్గా వాళ్ళు 100% ఎన్ష్యూర్ అయినాకనే వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారంట మిషన్ని అంతా. ఎందుకంటే యాక్చువల్లీ ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మళ్ళీ వీళ్ళు ఆన్లైన్ సపోర్ట్ చేయడం వాళ్ళు కూడా కొంచెం ప్రాబ్లం. కాబట్టి వాళ్ళు మొత్తం పర్ఫెక్ట్గా అన్నీ చెక్ చేసుకున్న తర్వాత వీళ్ళు కాన్ఫిడెంట్గా ఉన్నారు, ఓకే మిషన్లో ఏం ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి అప్పుడే వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారంట. ఓకే, మళ్ళీ నెక్స్ట్ సెక్షన్లో ప్రింట్ చేస్తాం. చూసారు కదండి ఎట్లా ప్యాటర్న్స్ వైజ్ ప్రింట్ అంటే ఎంబ్రాయిడింగ్ చేసుకుంటూ వస్తుంది. ఇది వచ్చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ డిజైన్స్ ప్రింట్ చేస్తుంది, మళ్ళీ ఎంబ్రాయిడింగ్ చేస్తుంది. ఇది ఇట్లా ఈ సిస్టంలో మొత్తం కలర్స్ అవి సెట్ చేస్తే ఆటోమేటిక్గా అదే డిజైన్ ప్రింట్ చేస్తుంది. చూసారని ఇది ఎంత క్రిటికల్గా ఉంది డిజైన్. ముట్టుకొని చూద్దాం ఒకసారి. చూడండి మొత్తం అంతా డిజైన్. ఇది చూడండి బ్రాండ్ అడిడాస్, కేబర్డ్, 361 అవన్నీ. ఇది వచ్చి ఫైనల్ బాక్సింగ్ ప్యాకింగ్ అనమాట. అది మిషన్ మొత్తము దీనిలో సెట్ చేసేసి వుడెన్ బాక్స్లో ప్యాక్ చేసేసి దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తాను ఇంకా డైరెక్ట్. మేడ్ ఇన్ చైనా మాత్రం కంపల్సరీ అంట ప్రతి ఒక్క దాంట్లో. ఇది మొత్తం ఫ్యాక్టరీ అనమాట ఇది.
అక్కడ చూడు పైన చూడండి బాస్కెట్బాల్ ఆడుకోవడానికి వీళ్ళకి వర్కర్స్కి. ఓకే అండి, మనం ఇంకొక సెక్షన్కి వెళ్దాం. ఇది వచ్చేసి చెప్పాం కదా ఇందాక మనం ఒకటి చూసాము, ఇక్కడ అంతే మొత్తం 30, 40, 50 ఉన్నాయి చూడండి లైన్గా. ఇది ఒక్కొక్కటి వచ్చి 50 మిషన్స్, 30 మిషన్స్ అట్లా ఉంటాయి అనమాట. సెట్స్ వైజ్ ఉన్నాయి అనమాట. ఇవి ఎలా పనిచేస్తాయో మనం చూద్దాం. ఇది లార్జ్ స్కేల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనమాట. ఇది కూడా ఇది వేరే సెక్షన్లో ఉందన్నమాట. పక్కన ఫ్యాక్టరీలో అది వచ్చి సింగిల్ డబల్ యూనిట్స్. ఇది వచ్చేసి లార్జ్ స్కేల్ యూనిట్ అనమాట. ఎలా పనిచేస్తే మనం చూద్దాం. వాళ్ళు చూడండి చెకింగ్ చేస్తున్నారు దాన్ని. ఇవేంటంటే మిషన్స్ మొత్తం రెడీ అయిపోయాయి. ఇది వచ్చేసి ఫైనల్ టెస్టింగ్ ప్రాసెస్ అనమాట, రన్ అవుతుంది ఇప్పుడు. ఇవి చూసా కదండి, మొత్తం చెమ్కీలు ఉంటాయి కదా, చెమ్కీలతో స్టిచ్ చేస్తారంట దీనిపైన. నేను ఇది కూడా చేసి చూపించమని చెప్పాను. ఇప్పుడు అది ఎట్లా చేస్తారో చూద్దాం. మనం అడిగాను అనమాట, అది చేయమని చెప్పాను. ఫ్యాక్టరీ ఒకసారి చూడండి ఎంత పెద్దగా ఉందో. అరే డిజైన్ సెట్ చేస్తున్నాడు మనకు ఆ చెమ్కీలు చూపించడానికి. ఆ ఇన్స్ట్రక్షన్స్ కూడా అన్నీ ఇంగ్లీష్లో ఉన్నాయండి. అది లోడ్ అయిపోయింది. చూడండి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కనబడుతున్నాయి, అంత ఈజీ ఉన్నాయి. మనం దాంట్లో ఫార్మాట్స్ చేంజ్ చేసుకోవచ్చు. కమ్యూనికేషన్ కూడా ఇంగ్లీష్కే ఉంటే ఇంగ్లీష్ కూడా పెట్టుకోవచ్చు. అంటే డిఫరెంట్ లాంగ్వేజెస్ చాలా ఉన్నాయి అనమాట దాంట్లో. ఏ లాంగ్వేజ్ అంటే ఆ లాంగ్వేజ్, ఆ పర్టికులర్ కంట్రీకి సంబంధించిన లాంగ్వేజ్ మనకి ఆప్షన్స్లో చూస్ చేసుకొని అది స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఇవన్నీ రీల్స్ అనమాట. అవి చెమ్కీకి సంబంధించిన రీల్స్ మొత్తం. అవేంటంటే రీల్స్ మొత్తం ఇట్లా దండలాగా ఇట్లా మొత్తం కంటిన్యూస్ ఉన్నాయి. అది కుట్టిన తర్వాత మనం చూద్దాం. కుట్టిన తర్వాత మొత్తం అన్ని లూజ్ అయిపోయినాయి అనమాట మొత్తం. నేను సర్ప్రైజ్ అయినా చూసి. అది కరెక్ట్ యాంగిల్తో సహా కుట్టేసి పడేసింది అది. అంటే ప్రతి ఒక్క ఒక్కొక్క దాంట్లో హోల్లో కుట్టుకుంటూ వచ్చిందనమాట. అది చూపిస్తాను మీకు అది కూడా. ఓకే, స్టార్ట్ చేసింది మిషన్. సైమల్టేనియస్గా మొత్తం అన్నీ మనము రన్ చేయొచ్చన్నమాట. ప్రస్తుతానికి అయితే ఒకటే రన్ చేస్తున్నాడు. ఇలా కంటిన్యూగా ఉన్నాయి కదండి, 8, 10 ఉన్నాయి ఆల్మోస్ట్. ఇంచు 12 ఉన్నాయి. 12కి 12 రన్ చేయొచ్చన్నమాట ఒకటేసారి మనం డిజైన్ సెట్ చేసుకుంటే ఆ నిడిల్స్లో.
చూడండి ఆప్షన్స్ అనమాట అది. చూడండి తీసారు బైక్. నేను చూపిస్తాను చూడండి ఎట్లా ఉంది, సర్ప్రైజింగ్ అనమాట. మొత్తం అది ఇంతకుముందేమో థ్రెడ్ లాగా కంటిన్యూస్ ఉంది, ఇప్పుడు అన్నీ ఒకటి కుల్లా అయిపోయింది అనమాట. అదేంటంటే ఫ్రంట్ సైడ్ కలర్ బ్యాక్ సైడ్ కలర్ వేసుకొని మనం చేసుకోవచ్చు అనమాట డిజైన్. అట్లా కుట్టింది అది. ఇది ఒక్క మిషన్ నుంచి 20 మిషన్స్ 30 మిషన్స్ అట్లా దాని క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి మన క్లయింట్ మనకి ఇది కావాలి అన్నదంటే వాడు వీళ్ళు తయారు చేసి ఇచ్చేస్తారు మనకి ఆ మిషన్. అట్లా ఉంటుంది అనమాట. ఈ నా కొడుకులు అంత షార్ప్ ఉంటారు వీళ్ళు చైనీస్ వాళ్ళు. వాళ్ళు ఎన్ని అంటే ఎన్ని మనకి యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇంకా ఇది వచ్చేసి 3 పీస్ సెట్. ఓకే ఫ్రెండ్స్, చూసాక వీడియో మీకు ఎలా అనిపించింది? ఇది కూడా ఒక మంచి రెవెన్యూ లాంటి బిజినెస్ అండి. యాక్చువల్లీ మనము ఫుల్ ఫ్లెడ్జ్గా మనం స్టార్ట్ చేస్తే కంపల్సరీ దీంట్లో కూడా రెవెన్యూ ఉంటుంది 100%. అది మాత్రం షూర్. ఎందుకంటే చాలామంది రెవెన్యూ దీని గురించి మీన్స్ ఎంబ్రాయిడరీ డ్రెస్ల గురించి చాలామంది ఆడవాళ్ళు చేస్తూ ఉంటారు కదా, చాలా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి దానికి చాలా బాగా యూస్ఫుల్ ఉంటుంది. ఈవెన్ క్యాప్స్ పైన కూడా మన పర్సనల్ పేరు ఎంబ్రాయిడింగ్ చేయించుకోవచ్చు. ప్లస్ మనకి ఏమైనా కావాల్సిన డిజైన్స్ కూడా ఎంబ్రాయిడింగ్ చేసుకోవచ్చు. అట్లా డిఫరెంట్ ఎంబ్రాయిడింగ్ చేసుకొని ఆన్ ది స్పాట్ మనం ఇచ్చేస్తే అది కూడా ఒక వన్ ఆఫ్ ద సేల్ పాయింట్ లాగా అయిపోతుంది అనమాట. ఒక చిన్న మిషన్ పెట్టుకొని మనం చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ బిజినెస్ ఆప్షన్ అని చెప్పి నేను అనుకుంటాను. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ మన ఛానల్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ మన వీడియో షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే.